తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నలబల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి కల్లిపూడి మనదీప్ క్రికెట్లో ప్రతిభ కనపరిచి అండర్-14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. చదువుతో పాటు క్రీడల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న మనదీప్ ఈ విజయంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మనదీప్ కు తల్లిదండ్రులు శివప్రసాద్, వింధ్యవాసిని ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నెల్లబల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి కల్లిపూడి మనదీప్ క్రికెట్లో ప్రతిభ కనపరిచి అండర్-14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. చదువుతో పాటు క్రీడల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెంచుకున్న మనదీప్ ఈ విజయంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మనదీప్ కు తల్లిదండ్రులు శివప్రసాద్, వింధ్యవాసిని ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మాట్లాడుతూ చిత్తూరులోని న్యూయార్క్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారుడిగా ఎదిగి దేశానికి, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడు ఎవరు అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు న్యూయార్క్ స్కూల్ చిత్తూరులో. ఆ అబ్బాయి వచ్చేసి మాకు 6వ తరగతి నుంచి అబ్బాయి క్రికెట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ చూపించడం, అతను ఆడే బౌలింగ్ కానీ బ్యాటింగ్ విధానం కానీ నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించి అతన్ని చిత్తూరులో ఉన్న చిత్తూరు క్రికెట్ ఫీల్డ్ అనే క్యాంప్ కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ ఇప్పించడం జరిగింది. డైలీ మార్నింగ్ 4:30, 5 o'clock లేవడము, అతను ఓన్గానే అతని ఇంట్రెస్ట్తోనే ప్రాక్టీస్ వెళ్ళడము, ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత మళ్ళీ రావడము, అతను మళ్ళీ 8 గంటలకు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం జరిగేది. తర్వాత అతని ఇంట్రెస్ట్ వాళ్ళ కోచెస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించి అతనికి బాగా కోచింగ్ ఇప్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2024లో అతను చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి, డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ జోన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్ టీంకి ప్రాక్టీస్లో అక్కడ జస్ట్ మిస్ అయ్యింది. తర్వాత ఈ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, అలాగే జోన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, జోన్ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఈ ఇయర్ జరిగింది. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు జరిగిన జోన్ లెవెల్ మ్యాచెస్లో అతను పర్ఫామ్ చేసి అతని నుంచి స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రీసెంట్గా జరిగినటువంటి స్టేట్ మ్యాచెస్ అంటే చెన్నైలో జరిగాయి. ఆ మ్యాచెస్లో స్టేట్ తరఫున పార్టిసిపేట్ చేసి బాంబే, గోవా, చెన్నై, తెలంగాణ టీమ్స్తో పోటీపడి అతను గెలిచి రావడం జరిగింది. వీళ్ళ ఆంధ్ర టీం అనేది రన్నర్-అప్ కింద రావడం అనేది జరిగింది. సో అది ఆ అబ్బాయిలో ఉన్న ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మేము కోచింగ్ ఇప్పించడం జరిగింది. ఫస్ట్ 2024లో నా డిస్ట్రిక్ట్ డెబ్యూ చేశాను. దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ తర్వాత జోన్ సెలెక్ట్ అయ్యాను. జోన్లో సరిగా పర్ఫామ్ చేయకుండా మళ్ళీ 2025 డిస్ట్రిక్ట్స్, జోన్స్లో అన్ని పర్ఫామ్ చేసి ఇయర్ స్టేట్ టీమ్కి ఉన్నాను 2026. ఇప్పుడు నేను 9th క్లాస్. నేను చిత్తూరులో కోచింగ్ తీసుకుంటున్నాను, చిత్తూరు క్రికెట్ ఫీల్డ్. అది రంజీ ట్రోఫీ కోచ్ రాకేష్ సార్ అండర్. 24లో నా డిస్ట్రిక్ట్ డెబ్యూ చేసిన తర్వాత 300s అండ్ ఒక 80తో జోన్ టీంలో ఉన్నాను. జోన్ టీంలో ఒక 50తో స్టేట్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు 2024లో. 2025లో 3 centuries, ఒక 80, మళ్ళీ జోన్లోకి వెళ్ళాను. జోన్లో 350sతో స్టేట్ టీంలో సెలెక్ట్ అయ్యాను. అండర్-14 ఆంధ్రాకి రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 16, 19, 23 ఇలాగ రంజీ ట్రోఫీ కూడా ఆడాలని కోరుకుంటున్నాను.